తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కార్యాలయంలో మీ స్థానాన్ని పదిలపరుచుకోవడానికి చేసే చర్యలు ఈ వారం అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా లాభాలు చేతికి అంది వస్తాయి. చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు. పనిభారం వలన ఎంత సమయం సరిపోదు. సంతానం విద్యా విషయాలకు గాను పుస్తకాలు లేక సంబంధమైన వాటిని కొనుగోలు చేయడానికి చాలా ఖర్చు పెడతారు. మీ ఆలోచనలు కొంతవరకు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. ఇతరులకు సహాయం చేస్తేనే భగవంతుడు మనకు సహాయం చేస్తాడని నమ్ముతారు. మీ శక్తికి మించి మీ మిత్రులతో ఒకరికి మీ సహాయాన్ని అందిస్తారు. ఆర్థికంగా సహాయపడతారు. కుటుంబంలోని స్పర్ధలు తీరి ప్రశాంతతను పొందుతారు. వ్యక్తిగత అభివృద్ధిని మరింతగా పెంచుకోవడానికి నూతనమైన మార్గాల్ని అన్వేషిస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి కనపడుతుంది. మీకు రావాల్సిన ధనం చేతికి అందడం కొంచెం కష్టంగా మారుతుంది. మీరు చెల్లించవలసిన చెల్లింపులకు ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని సర్దుబాటు చేసుకోగలుగుతారు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. వివాహాలు శుభకార్యాలకు సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడతాయి. ఉద్యోగంలో విసిగిపోయినటువంటి వాడికి నూతనమైనటువంటి కంపెనీల్లో ఉద్యోగ సంబంధమైన అవకాశాలు తప్పకుండా కలిసి వస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయాలు అందుకు సంబంధించిన చర్చలు కూడాను సఫలీకృతం అవుతాయి. కొన్ని తేదీలను కూడా నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. ఈ కర్కాట రాశి వారు కూడాను ఫిబ్రవరి 27వ తేదీన జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమాన్ని చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన.